కృష్ణా జలాల్లో వాటా కోసం ఈ వారం సీఎం ఆధ్వర్యంలో గట్టి ప్రయత్నాలే జరిగాయి. అవి ఫస్ట్ స్టేజ్ సక్సెస్ కూడా అయ్యాయి. ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో సీఎం భేటీలు, అంగన్వాడీల్లో ఫీడ్బ్యాక్ కోసం కొత్త విధానం అమలులోకి తేవడం, ప్రభుత్వ ఆఫీసుల్లోనూ పని విధానం తీసుకునేలా విద్యార్థులకు ఇంటర్న్షిప్ అవకాశం ఇవ్వడం ఈ వారం హైలైట్స్. విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇంటర్న్షిప్లంటే ఎక్కడో కంపెనీల్లో కాకుండా ప్రభుత్వ కార్యాలయాల్లోనే ఇచ్చే సరికొత్త కార్యక్రమానికి ఉన్నత విద్యామండలి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ వ్యవస్థలు ఎలా నడుస్తాయి, ఎవరెవరు ఏమేం పనులు చేస్తారు, విధానపరమైన నిర్ణయాలు, పరిపాలన, ప్రాజెక్టు మేనేజ్మెంట్ లో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అందించడం, సమస్యల పరిష్కారానికి సరికొత్త ఆలోచనలను ప్రోత్సహించడం విద్యార్థులకు తెలిసేలా ఈ ఇంటర్న్షిప్ ను డిజైన్ చేశారు. మొదటగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విద్యార్థులకు ఇంటర్న్షిప్లు కల్పించనున్నారు. దీనికి అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని, తమ కార్యాలయంలో 7-8 మందికి అవకాశం కల్పిస్తామని చైర్మన్ బాలకృష్ణారెడ్డి తెలిపారు. తమ కార్యాలయంతో పాటు ఇతర పరిశ్రమలకు కూడా సిఫారసు చేసి వాటిలో ఇంటర్న్షిప్ కల్పిస్తామన్నారు. వివరాలకు www.tgche.ac.in చూసి ప్రొసీడ్ కావచ్చు. ఈ నెల 16న సచివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై సమీక్షా సమావేశంలో మంత్రి సీతక్క కీలక ఆదేశాలు జారీ చేశారు. లబ్ధిదారులకు మేలు చేసేందుకు సరికొత్తగా ఆలోచించారు. అంగన్వాడీ సేవలపై ఇకపై చిన్నారుల పేరెంట్స్ ఫీడ్బ్యాక్ తీసుకోనున్నారు. నెలకోసారి ఫోన్ విత్ పేరెంట్స్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. నిజానికి ఇది మంచి ఆలోచన. అంగన్వాడీ సేవలు ఎలా అందుతున్నాయో పేరెంట్స్ కే ఫోన్ చేసి అడిగితే అసలు మ్యాటర్ అంతా తెలిసిపోనుంది. సో ఉద్యోగుల్లో జవాబుదారీ పెంచేలా నిర్ణయాలు తీసుకోనున్నారు. మరోవైపు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులను మంత్రి సీతక్క అలర్ట్ చేశారు. ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా స్వేచ్ఛగా, నిర్భయంగా పనిచేయాలని అన్నారు. అనవసరంగా కేసుల్లో ఇరుక్కుని జైలు పాలు కావద్దని హెచ్చరించారు. మల్టీపర్పస్ వర్కర్ల వేతన బకాయిలను విడుదల చేస్తూనే పెండింగ్ బిల్లుల్ని త్వరగానే చెల్లిస్తామన్నారు. కృష్ణా జలాల్లో వాటా కోసం సీఎం రేవంత్ చేసిన ప్రయత్నాలు తొలి దశలో సక్సెస్ అయ్యాయి. ముందు జాగ్రత్తగా అధికారులను అలర్ట్ చేయడంతో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వాదనల్లో కలిసి వచ్చింది. సెక్షన్ 89, సెక్షన్ 3 రెండింటి ప్రకారం విచారించాలని తెలంగాణ కోరగా ఏపీ ప్రభుత్వం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ 2 సెక్షన్లు వేర్వేరని, సెక్షన్ 3పై సుప్రీంకోర్టులో విచారణ ఉన్నందున సెక్షన్ 89పై విచారించాలని కోరింది. అయితే తెలంగాణ వినతిని సమ్మతిస్తూ సెక్షన్ 3 ప్రకారం తొలుత వాదనలు వింటామని ట్రిబ్యునల్ పేర్కొంది. దీంతో కృష్ణా జలాల వాటాలు తెలంగాణ ప్రభుత్వానికి రిలీఫ్ దొరికినట్టయింది. తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీల నీటి పంపిణీ ఒప్పందాన్ని ఒప్పుకోమని తెలంగాణ ప్రభుత్వం అంటోంది. దాంతో విచారణ ఫిబ్రవరి 19కి వాయిదా పడింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ ఓటర్లను ఆకర్షిస్తోంది. ఈ క్రమంలోనే ఢిల్లీ ప్రజల కోసం తెలంగాణలో సక్సెస్ అయిన గ్యారంటీ ఫార్ములాను సీఎం రేవంత్ రెడ్డితో ప్రకటింపచేశారు. ఈ సందర్భంగా 300 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే సిలిండర్, ఉచిత రేషన్ కిట్ గ్యారంటీలనిచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణలో అమలు చేసిన రైతు రుణమాఫీ, ఇతర గ్యారంటీల అమలును సీఎం రేవంత్ ప్రస్తావించారు. హైదరాబాద్లో తిరిగే 100% బస్సులను ఎలక్ట్రిక్ మోడల్లోకి మార్చేందుకు సహకరించాలని కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి కుమారస్వామికి సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద జీసీసీ పద్ధతిలో బస్సులు కేటాయించడానికి ప్రతిపాదనలు పంపామని గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న డీజిల్ బస్సులకు ఎలక్ట్రిక్ కిట్ అమర్చి రెట్రో ఫిట్మెంట్ పద్ధతిలో ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చేలా చూడాలన్నారు. హైదరాబాద్కు కేంద్రం కేటాయించే 2800 బస్సులను జీసీసీతో పాటు రెట్రో ఫిట్మెంట్ మోడల్ కింద కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా స్వయంగా కేంద్ర మంత్రులను కలవటంతో చాలా పెండింగ్ పనులకు మోక్షం కలుగుతోంది. గత 10 ఏళ్లలో ఇలా సీఎం ఎప్పుడూ ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రుల్ని కలిసి విజ్ఞాపనలు అందించిన సందర్భం లేదు. రేవంత్ మార్కుతో కేంద్ర మంత్రులు కూడా తక్షణమే స్పందించి కదులుతున్నారు. కేంద్ర బృందాలను పంపుతున్నారు. తాజాగా పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తో జరిగిన మీటింగ్ చాలా రిజల్ట్ ఇచ్చింది. ఈ నెల 16న భూపేందర్ యాదవ్ తో భేటీ సందర్భంగా అటవీ శాఖ అనుమతులు రాక తెలంగాణలో 161 ప్రాజెక్టులు నిలిచిపోయాయన్నారు సీఎం. 38 ప్రాజెక్టులకు వన్యప్రాణి సంరక్షణ చట్టం అనుమతులు మంజూరు చేయాలని కోరారు. ఈ ప్రాజెక్టుల్లో ఎక్కువగా మారుమూల ప్రాంతాలు, మావో ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అటు గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించిన పనులకు అనుమతులను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇలా వెళ్లి కలవగాని అలా కేంద్రం నుంచి డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ జితేంద్ర కుమార్ ఆధ్వర్యంలోని కేంద్ర బృందం తెలంగాణ వచ్చేసింది. క్లియరెన్స్లపై దగ్గరుండి అనుమతులు ఇవ్వనున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టనున్న 4 కొత్త పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం ఈ నెల 21 నుంచి గ్రామ సభలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్లను ఆదేశించారు. ఈ నెల 15న ఇదే విషయంపై కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎలాంటి అపోహలకు తావు లేకుండా అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. గ్రామ పంచాయతీలు, పట్టణాలు, నగరాల్లో గ్రామ, వార్డు సభలు నిర్వహించనున్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇళ్ల పథకాల లబ్ధిదారుల ఎంపికపై జిల్లా కలెక్టర్లకు సూచనలిచ్చారు. రైతు భరోసా కోసం భూముల వివరాలను రెవెన్యూ శాఖ ద్వారా వ్యవసాయ శాఖకు పంపించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి సాగు యోగ్యం కాని భూములను గుర్తించి వాటి వివరాలను గ్రామ సభల్లో ప్రదర్శిస్తారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం కనీసం 20 రోజులు ఉపాధి హామీ పనులకు వెళ్లిన భూమి లేని రైతు కూలీల కుటుంబాలను గుర్తించి ఆ జాబితాను గ్రామ సభల్లో ప్రకటిస్తారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం లబ్ధిదారుల ముసాయిదా జాబితాను గ్రామ, వార్డు సభల్లో వివరించి ఆమోదం పొందాల్సి ఉంది. అభ్యంతరాలుంటే స్వీకరించాలి. జీహెచ్ఎంసీ పరిధిలో లబ్ధిదారులు ఎక్కువగా ఉండడంతో మరిన్ని జాగ్రత్తలు తీసుకోనున్నారు. కృష్ణానది జలాల విషయంలో తెలంగాణకు బెనిఫిట్ కలిగేలా ట్రిబ్యునల్ 2 ముందు బలమైన వాదనలు వినిపించాలని సీఎం రేవంత్ ఈ నెల 15న అధికారులను ఆదేశించారు. తెలంగాణకు అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం సెక్షన్ 3 ప్రకారం తొలుత నీటి కేటాయింపులు జరిపేలా వాదనలు ఉండాలన్నారు. ఆ తరువాతే ఏపీ విభజన చట్టం సెక్షన్ 89 ప్రకారం ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు ఉండేలా వాదనలు వినిపించాలన్నారు సీఎం. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇతర ఇరిగేషన్ ఆఫీసర్లతో జరిగిన రివ్యూలో దిశానిర్దేశం చేశారు. విభజన చట్టం ప్రకారం ఏర్పాటైన అపెక్స్ కౌన్సిల్ కూడా సెక్షన్ 3 ఆధారంగా ఏపీ, తెలంగాణ మధ్య నీటి పంపకాలు చేపట్టాలని సూచించింది. అటు ఎలాంటి అనుమతులు లేకుండా ఏపీ చేపడుతున్న ప్రాజెక్టులపై అభ్యంతరాలు తెలుపుతూ లేఖలు రాయాలన్నారు సీఎం. అటు భద్రాచలం ముంపు విషయంపై హైదరాబాద్ ఐఐటీతో స్టడీ చేయించే అంశాన్ని నిర్దేశిత సమయంలో పూర్తి చేయించాలన్నారు. సమ్మక్క సారక్క బ్యారేజ్, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుమతులు సాధించే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. For more videos like this, subscribe Big TV channel.